హాయ్ అండి, నేను విజయ వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నానో తెలుసా? చూసారా, ఇక్కడ మా ఫ్యామిలీ అంటే అక్క వాళ్ళ అమ్మాయి, మనవరాలు, నేను వచ్చామన్నమాట. ఇది ఎక్కడంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు అనుకోకుండా ఒక్కరోజు విజిట్ కోసం, అంటే ఒకరోజు వెళ్ళటం ఒకరోజు రావటం అనమాట. విజిట్ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు ఈ 7 ప్లాజా రెస్టారెంట్కి వచ్చామండి ఫుడ్ కోసం. మేము అక్కడ హైదరాబాద్లో బయలుదేరేసరికి 12 అయింది. ఇక్కడికి వచ్చేసరికి 2:30-3 అయింది. సూర్యాపేట దాటాక ఉంటుంది ఇది, సూర్యాపేటలో. అక్కడికి వచ్చామన్నమాట. చూసేద్దామా ఇది లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దామా మాట్లాడుకుంటా. ఇదిగోండి, లోపలికి ఎంటర్ అవగానే ఇలా సహజంగా అన్ని చోట్ల ఇలాంటి చోట్ల షాప్స్ ఉంటాయి కదా. అలాగే ఇక్కడికి దగ్గరలో పోచంపల్లి కాబట్టి ఎవరైనా కొనుక్కుంటారని పోచంపల్లి శారీస్ షోరూమ్ ఒకటి, స్టాల్ ఒకటి ఉంది. అలాగే పిల్లలకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, టాయ్స్, అలాగే ఇంకా చెప్పాలంటే ఈ గాడ్జెట్స్, సెల్ ఫోన్కి సంబంధించిన గాడ్జెట్స్, ఇలాంటివన్నీ, ఐస్ క్రీమ్లు, ఇలాంటివన్నీ ఒకవైపు షాప్స్ ఉన్నాయి. దీనికి ఆపోజిట్ సైడు చూస్తే ఇట్లా చూసుకుంటే ఇది 7 ఫుడ్ ప్లాజా అనమాట. దీనికి షాప్స్కి ఆపోజిట్ సైడు 50% ఆఫ్, ఓటు వేసి వచ్చిన వాళ్ళ కోసం 50% ఆఫ్తో స్నాక్స్ ఉన్నాయండి. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. నేనైతే తీసుకోలేదు కానీ స్నాక్స్ మేము, ఇది బాగుంది కదా. ఓటు గుర్తు చూసారా, ఓటు వేసిన వాళ్ళకి ఇదంట. ఇది మేము 14th వెళ్ళాం, 13th ఎలక్షన్ అయితే 14th వెళ్ళాం అనమాట. ఇదిగోండి, అక్క వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నేను వీడియో తీసుకుంటా లోపలికి వెళ్తున్నాను. వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్ళొచ్చేసి వాళ్ళు మెనూ చూసుకుంటున్నారనమాట. ఇక్కడ అసలు వేడి వేడి దోశల నుంచి బిర్యానీ వరకు ఈ ఫుడ్ ప్లాజాలో ప్రతి ఒక్కటి, వడాపావ్, స్పైసీ పన్నీరు, నాన్ వెజ్, వెజ్, అలాగే రిఫ్రెష్ అవ్వడానికి చెరుకు రసం, ఇంకా వాటర్ మెలన్ జ్యూస్, అన్ని రకాల జ్యూసులు, పిల్లల కోసం అయితే బోర్నవిటా, హార్లిక్స్, ఇలాంటివన్నీ ఉంటాయండి. పిల్ల పెద్దలు అన్నిటికీ మనకి చాలా త్వరగా కూడా సర్వ్ చేస్తారనమాట. ఎక్కువ టైం కూడా తీసుకోరు. మేమైతే వాళ్ళైతే ఆర్డర్ చేసుకున్నారు ఆల్రెడీ. నేను చూసుకుని నేను కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాను నాకు కావాల్సినవి. మేమేమి ఆర్డర్ ఇచ్చాము ఏంటి అనేది చూసేద్దామా. మేము ఆర్డర్ ఇచ్చినవి వచ్చేలోపు ఉన్నాయి పక్కన కౌంటర్ అంతా ఒకసారి చేశాను. ఈ సర్వ్ చేసి అన్నీ కూడా అక్కడికి వస్తే అక్కడి నుంచి వాళ్ళు వెయిటర్స్ తీసుకొచ్చి అందిస్తారు. పైన చూసారా అంతా అలా ఉందన్నమాట. బ్లూ కలర్లో పాతకాలం కిటికీల్లాగా గ్రిల్స్ అలా ఉండి అలా ఉంది. మా ఆర్డర్స్ రానే వచ్చేసినాయి. నేనైతే రాగి దోశ ఆర్డర్ ఇచ్చానండి. అందరికి అక్కేమో ప్లెయిన్ దోశ ఆర్డర్ ఇచ్చింది. అలాగే మా అక్కగారు అమ్మాయి అయితే నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చుకుంది, బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంది. ఇదిగోండి, రాగి దోశలో కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి, అలాగే వేరుశనగ పల్లి పచ్చడి, అలాగే పచ్చి కొబ్బరి పచ్చడి, 4 రకాల పచ్చళ్ళు ఇచ్చాడు. సాంబార్ కామన్ అనుకోండి, కామన్ సాంబార్ ఇచ్చాడు. వీటిలో ఒకటి టేస్ట్ చేస్తే అన్నీ బాగున్నాయండి. ఒక పచ్చి కొబ్బరి పచ్చడి మాత్రం కొంచెం తీపి ఎక్కువ అనిపించింది నాకు. అల్ల పచ్చడిలో తీపి ఉంటుంది, అలవాటే కాబట్టి మనకి పర్వాలేదు. పల్లి పచ్చడి, కొబ్బరి పచ్చడి స్పైసీగా బాగున్నాయి. ఒక పచ్చి కొబ్బరి పచ్చడి కొంచెం నచ్చలేదు. నేను వీడియో తీసుకోవటం చూసి అబ్బాయి నా కోసం ప్రత్యేకంగా మ్యాంగో అంటే మామిడి కొబ్బరి తురుము పచ్చడి తీసుకొచ్చాడనమాట. పెట్టాడు, చూడండి మేడం ఇది కూడా టేస్ట్ చేయండి అని. అది చాలా నచ్చిందండి. అసలు మనం ఇల్లు వదిలిపెట్టేసి, మన వంటిల్లు, మన డైనింగ్ టేబుల్ ఇవన్నీ వదిలిపెట్టేసి బయటకు వచ్చి మనం వంట చేసుకోవటం అన్నీ వదిలిపెట్టేసి బయటకు వచ్చి ఇలాంటి చోట్ల ఫుడ్ అంటే ఇలాంటి చోట్ల ఎంజాయ్ చేయాలి. ఇంట్లో అంటే మనం శ్రమపడి చేసి మనకి అంత ఎంజాయ్మెంట్ అనిపించదు అనమాట. ఇలాంటి చోట్లే మనం ఎంజాయ్ చేస్తాం. చూడండి, చుట్టూ ఇలాంటివన్నీ చూస్తా, చుట్టూ వెదరు అంత వాతావరణం, చుట్టూ గ్రీనిష్. ఈ లోపల ఎవరెవరు వచ్చారు ఏంటి, ఎలా ఉన్నాయి, ఎలాంటి రకరకాల సంస్కృతులు, రకరకాల వాళ్ళు వస్తారు కదా, చూసుకుంటా మనం తింటాం అనేది చాలా బాగుంటుంది కదా. నేనైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తా తిన్నానండి. అసలు టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట. దేనికదే, రాగి దోశ బాగుంది, అక్క తిన్న ప్లెయిన్ దోశ బాగుంది, అక్క వాళ్ళ అమ్మాయి తిన్న ఫుడ్ బిర్యానీ కూడా బాగుందని చెప్పింది. అయిపోయిన తర్వాత అందరికీ కలిపి కామన్గా వాటర్ మెలన్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాం. అది కూడా వచ్చేసింది. అక్క వాళ్ళ మనవరాలు కొంచెం లేటు పాప కదా, తన అక్క వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళ చెల్లెలు గారు అమ్మాయి అనమాట. అక్క పెంచుతుంది. అక్క వాళ్ళ పెద్ద అమ్మాయి తను మధులిక తన పేరు. వాళ్ళ చెల్లి యుఎస్లో ఉంటుంది. పెంపకానికి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది అనమాట అమ్మమ్మ దగ్గర. ఆ పాపకి తినిపిస్తుంది అక్క వాళ్ళ పెద్దమ్మాయి. తను నెమ్మదిగా తింటుంది. నా వెనకాల ఏదో జరుగుతుంది, ఎంజాయ్ చేస్తాను అనమాట. హాయ్ చెప్పమంటే చెప్తాను, నాకు మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పమంటే చెప్పిస్తాను అక్క వాళ్ళ పెద్దమ్మాయి.
అలాగే ఈ వాటర్ మెలన్ జ్యూస్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఈ కాలానికి సమ్మర్‌కి తగిన డ్రింక్ కదా! చాలా బావుంది. ఎందుకంటే మేము ఇది ఎన్నుకున్న కారణం కూడా నేనే ఆర్డర్ ఇచ్చాను ఇది అందరికి. ఎందుకంటే పల్చగాను మనకి మళ్ళీ ఇంకా చాలా జర్నీ ఉంది కాబట్టి 4 గంటల జర్నీ దాకా ఉంది కాబట్టి విజయవాడ దాకా వెళ్ళటానికి ఇదైతే మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండటానికి ఒక మళ్ళీ దాహం అవ్వకుండా ఉండటానికి ఇది బాగుంటుంది. చిక్కటి మిల్క్కి సంబంధించిన వాటికంటే కూడా ఇలా నీరు ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇది ఆర్డర్ ఇచ్చాను. నిజంగానే ఆర్డర్ ఇచ్చినట్టే చాలా అందరికీ కూడా చాలా నచ్చిందనమాట. చాలా బాగుంది. దీన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తా తాగామన్నమాట. అలాగే ఇక్కడ వీళ్ళ హాస్పిటాలిటీ అసలు వీళ్ళు సర్వ్ చేసేవాళ్ళు వెయిటర్స్ వాళ్ళు కూడా చక్కగా ఉన్నారండి. చక్కగా నవ్వుతా సర్వ్ చేస్తున్నారు. ఈ పాప ఏంటో ఎగిరి డాన్స్ చేస్తాను ఏంటా అంటే నా వెనకాల వెయిటర్స్ అందరూ కలిపి డాన్స్ చేస్తున్నారు. నాకు డీజే సాంగే వినిపిస్తాను తప్పితే వాళ్ళు డాన్స్ చేస్తున్నారని నాకు తెలియదు. ఆ పాప అటువైపు చేస్తుంటే నేను కూడా ఏంటా అని చూశాను అనమాట. అప్పుడు చూస్తే వెయిటర్స్ వెనకాల అంటే నాకు వెనకాల సైడ్ వెయిటర్స్ ఖాళీగా ఉన్నాళ్ళు డీజే సాంగ్కి డాన్స్ అయిపోయింది క్లాప్స్ కొట్టుకుంటున్నారనమాట. వీళ్ళు నేను డిసప్పాయింట్ అయ్యానని తెలుసుకుని నా దగ్గరకు వచ్చి మేడం మళ్ళీ చేయమంటారా అని అడిగారు. నేను మిస్ అయ్యాను చూడటం అని చెప్పేసి చేయమంటే చేస్తున్నారు నా కోసం. చాలా బాగా చేశారండి. మీరు కూడా చూసేయండి. నేనైతే అదే పాటలు ఉంచితే నా కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వేరే మ్యూజిక్ పెట్టాను. Sorry ass DJ. You can get some. చూసారు కదా మేము వెళ్ళిన టైం 2:30 మధ్యాహ్నం 2:30 3 మధ్యలో అయింది కాబట్టి కొంచెం రష్ తగ్గి ఆ టైంలో వీళ్ళు ఇలా చేశారనమాట. ఇది చాలా రిఫ్రెష్ అవడానికి చాలా బాగుంది అనిపించిందండి. చాలా నచ్చింది నాకైతే మాత్రం. అక్కడి నుంచి బయటకు వచ్చాక నోరూరుంచే వేడి వేడి జిలేబీ ఇప్పుడు కాంప్లిమెంటరీ అని చెప్పి ఉంది చూసారా. ఇక్కడ జిలేబీ అందరికీ ఇస్తారండి కాంప్లిమెంటరీగా. ఇది కూడా చాలా బాగుంది. టేస్ట్ బాగా స్వీట్ తినే వాళ్ళకైతే మరీ నచ్చుతుంది అనమాట. అక్కడి నుంచి బయటకు వచ్చేసి అలా రిఫ్రెష్ అయ్యి మంచి డ్రింక్ మంచి ఫుడ్ తిని రిఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాక చూస్తే మళ్ళీ ఇలా కారు బయటకు తీసేలోపు చూస్తే ఇలా మేము అక్కడి నుంచి ఆ లోపల నుంచి బయటకు వచ్చాం కదా. చాలా బాగుందండి. చుట్టూ వాతావరణం కూడా చూసారా గ్రీనిష్గా చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు కానీ విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కానీ ఈ 7 ఫుడ్ ప్లాజాని ఒక్కసారి ఈ పాటికి చాలామంది విజిట్ చేసేసే ఉంటారు. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఒక్కసారైనా
దీన్ని విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఆధునికమైన టెక్నాలజీతో చాలా బాగున్నాయండి. అందుకని చాలా రిఫ్రెష్ అవ్వచ్చు. ఇక్కడికి ఒకసారి వచ్చేసి మనం లాంగ్ జర్నీలో విజయవాడ టు హైదరాబాద్ అయినా, హైదరాబాద్ నుంచి విజయవాడ అయినా 4:30 నుంచి 5 గంటల జర్నీ ఉంటుంది. కాబట్టి ఈ హైవే మీద ఉన్న సూర్యాపేట దగ్గరలో ఉన్న ఈ 7 ఫుడ్ ప్లాజా రెస్టారెంట్లో ఒకసారి రిఫ్రెష్ అయ్యి మనం మన ప్రయాణాలు తిరిగి కొనసాగిస్తే చాలా త్వరగా డెస్టినేషన్ చేరిపోయినట్లుగా అనిపిస్తుంది మనకి. అంత బాగుంటుంది అన్నమాట. ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఈసారి అటు పక్కకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చి ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా? మరి ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బై.